వెల్కమ్ టు మై ఛానల్ చాయ్ బిస్కెట్. ఈరోజైతే నేను మంచి టేస్ట్ ఉండే పెసరపప్పు ఇడ్లీ చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. చాలా సింపుల్గా వేసుకోవచ్చు, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. 1 గ్లాస్ వరకు పెసరపప్పును రాత్రి పెట్టేసేసుకున్నాను. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, రుచికి సరిపడినంత. మంచిగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసేసుకున్నాను. ఇందులోకి ఒక 1/2 గ్లాస్ వరకు సన్న రవ్వ తీసుకోవాలి. 3 స్పూన్ల వరకు పెరుగు వేసుకుంటున్నాను. వీటన్నింటికి కూడా మంచిగా కలుపుకోవాలండి స్పూన్తో. ఇవన్నీ కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను సాల్ట్ వేసేసాను కాబట్టి మళ్ళీ వేయట్లేదు. ఇది కలిపేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే రవ్వ వేసాం కదా, ఆ రవ్వ నానడానికి కొంచెం టైం పడుతుంది. అందుకనేసి ఇలా కలిపేసేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీలో కలిపేసేసుకోవాలి. మరీ తిక్కుగా ఉండద్దు, మరీ పల్చగా ఉండద్దు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ ఇడ్లీ గిన్నె పెట్టేసుకొని దాంట్లో వాటర్ పోసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో పిండిలోకి 1/2 టీ స్పూన్ వరకు, మరీ ఎక్కువ వేసుకోవద్దు. తినే సోడా ఉంటుంది కదా, ఈ తినే సోడాను 1/2 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. వేసేసుకొని ఇదంతా మంచిగా కలిసేటట్టుగా ఇలా నేను చూపించినట్టుగా కలిపేసుకొని పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని పిండి ఉంది కదా, ఈ పిండిని ఇలా వేసేసుకోవాలి. ఈ ఇడ్లీలు అయితే చాలా బాగున్నాయండి. ఇందులోకి పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, ఇడ్లీ సాంబార్ ఏదైనా సరే చాలా బాగుంటుంది. ఇలా కొంచెం డిఫరెంట్గా బాగుంది. ఇంకోటి ఏంటంటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇడ్లీ రవ్వతో కాకుండా ఇలా పెసరపప్పుతో చేస్తే చాలా బాగుందండి. ఇప్పుడు వీటిని ఈ గిన్నెలోకి పెట్టేసేసుకోవాలి. ఇడ్లీ గిన్నెలోకి పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు అలాగే ఉంచేసేయాలి. అప్పుడు కదా ఇడ్లీలు చాలా అంటే చాలా మంచిగా వస్తాయి. ఇదిగోండి, అస్సలు అతుక్కోకుండా చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి. ఎలా ఉంటాయో అనుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేసి ఒక కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ చాయ్ బిస్కెట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.